ఏపీలో జరిగింది ఫేక్ ఎన్కౌంటర్ అని ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు జంగల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ఠ అని విమర్శించారు. మావోయిస్టులు ఏదైనా నేరాలు చేసి ఉంటే వారిని చట్టబద్ధంగా విచారణ జరిపి శిక్షించాలన్నారు కూనంనేని. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు అగ్రనాయకులు హెడ్మా అలాగే ఆయన భార్య మరొక నలుగురిని ఇవాళ ఎన్కౌంటర్ చేసి, దాని పేరు ఎన్కౌంటర్ కాదు, అది వాస్తవంగా వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటికం ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే, ఇన్వాల్వ్ అయి ఉంటే, అది కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపడమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా, మాకు వార్తలు కూడా వచ్చినాయి, ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు. మరి సరే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి 26 నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతామన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆటవిక రాజ్యం. ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు.